అందరికీ నమస్తే. కుల సభ్యులకు ఇలాంటివి టచింగ్లు కొట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. ఏ ఐటమ్ అయినా సరే టచింగ్ అనేది మన వ్యాపారంలో ఒక భాగం. మనం కూటి కోసం కోటి తిప్పలు పడతాం. ఊళ్ళు తిరిగి తెచ్చుకొని రూపాయి వస్తుందని ఆశకు మనం చేస్తూ ఉంటాం. ఇలాంటి మిషన్లు పట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. కంటిని జాగ్రత్తగా చూసుకోండి. కంటికి సంబంధించిన అద్దాలు వాడండి. 100 రూపాయలు పెడితే అద్దాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్త అనేది ఖచ్చితంగా పాటించండి. వాహనము నడిపేటప్పుడు ఏ విధంగానైతే హెల్మెట్ పెట్టుకుంటామో ఈ మిషన్ పట్టుకునేటప్పుడు చూడు ఎంత ఫోర్స్ ఉంటుందో. మిషన్ పట్టుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించండి జాగ్రత్తలు. చేతులు జాగ్రత్త. కొంచెం సైడ్కు మొత్తం సైడ్కు కోయడం జరగండి. ఇట్లా చూడండి, నేను చూపిస్తా. ఈ విధంగా మొత్తం మన శరీరానికి కొంచెం దూరం పెట్టుకొని చేదు అనేది ఈ విధంగా పెట్టి కోయాలి. మనకు ఒక ఈటర్ వస్తే మనకు 50-60 గ్రాములు ఇత్తడి వెళ్తుందేమో. దాని గురించి ఎంతో కష్టం పడతాం. కాబట్టి కుల సభ్యులు ఇక తప్పదు. ఒక రైతు బిడ్డ ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, వాళ్ళకు జాబు పోతే ఏ విధంగానైతే వ్యవసాయం చేస్తాడో మన కుల సభ్యులు ఖచ్చితంగా ఇక ఏది లేకపోతే ఖచ్చితంగా ఇది వ్యాపారం చేస్తూ ఉంటారు అన్నట్టు. చాలా మటుకు కుల సభ్యులు 70% ప్రైవేట్ జాబులు పోయినా కానీ కరోనా టైంలో మాది కూడా పోయినప్పుడు ఖచ్చితంగా మాకు ఇది చేస్తాం. తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాబట్టి విద్య అనేది ఏం కుల ఆచారం ఏం కాదులే కానీ వెనకటి నుంచి వస్తుంది ఆచారం ప్రతి ఒక్కరికి. కాబట్టి ఎంతైనా కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోండి. ఏది చేసినా కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సేఫ్టీ మెజర్మెంట్లు అయితే ఖచ్చితంగా వాడండి. థ్యాంక్ యూ.